హలో గాయ్స్, వెల్కమ్ టు న్యూ బ్లాగ్. ఈరోజు మనం చేయబోతున్నాం చికెన్ కర్రీ. రండి దాని ప్రాసెస్ చూసేద్దాం. మొదటిగా 3 స్పూన్స్ ఆయిల్ వేయాలి. తర్వాత ఒక పెద్ద ఉల్లిపాయ పొడవుగా కట్ చేసి వేయాలి. 3 లవంగాలు, 3 చెక్క, ఒక పచ్చిమిర్చి వేయండి. పచ్చిమిర్చి వేసినాక కొద్దిసేపు కలుపుకోవాలి. పచ్చిమిర్చి కట్ చేసి వేసిన తర్వాత కొద్దిసేపు కలుపుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ 1.5 స్పూన్ వేసుకొని బాగా కలుపుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా కలుపుకున్న తర్వాత 2 స్పూన్ల కొబ్బరి పొడి వేసుకొని బాగా కలుపుకోవాలి. కొబ్బరి పొడి వేసుకున్నాక కలర్ చేంజ్ అయ్యేదాకా కలుపుకోవాలి. కలర్ చేంజ్ అయిన తర్వాత కలిపి పెట్టిన మిశ్రమం వేయాలి. అంటే చికెన్, పెరుగు, పసుపు, కారం కలిపిన మిశ్రమం. మిశ్రమం వేసి కొద్దిగా కలుపుకున్న తర్వాత 5 నిమిషాలు మూత పెట్టి ఉంచండి. 5 నిమిషాలు ఆగిన తర్వాత మూత తీసి ఒక చిన్న గ్లాస్ వాటర్ వేసుకోండి. చిన్న గ్లాస్ నీళ్లు వేసుకున్న తర్వాత కొద్దిసేపటి వరకు కలుపుకోవాలి. ఒక గ్లాస్ నీళ్లు వేసుకున్న తర్వాత కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత కొంచెం సేపు మూత పెట్టుకోవాలి. కొద్దిగా ఉడికినప్పుడు కరివేపాకు వేసుకొని కలుపుకోవాలి. కరివేపాకు వేసుకొని కలుపుకున్న తర్వాత 15 నిమిషాల వరకు మూత పెట్టుకోవాలి. 15 నిమిషాల తర్వాత చికెన్ ఉడికిందో లేదో చెక్ చేసి స్టవ్ ఆఫ్ చేయాలి. ఇంకా మన చికెన్ కర్రీ రెడీ. ఈ వీడియో కానీ మీకు నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్.